నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 13వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు జ్యేష్ఠ కార్తె. ఈరోజు మార్గశీర్ష మాస శుక్లపక్ష త్రయోదశి తిథి రాత్రి 7:40 వరకు, తదుపరి చతుర్దశి తిథి. భరణి నక్షత్రం ఉదయం 7:50 వరకు, కృతికా నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 5:48 వరకు, తదుపరి రోహిణి నక్షత్రం. శివయోగం ఉదయం 11:54 వరకు, తదుపరి సిద్ధయోగం. కౌలవ కరణం ఉదయం 9:03 వరకు, తైతుల కరణం రాత్రి 7:40 వరకు, తదుపరి గరజి కరణం రేపు ఉదయం 6:18 వరకు ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మేషరాశిలో మధ్యాహ్నం 1:19 వరకు, తదుపరి వృషభ రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 6:49 నుండి రాత్రి 8:17 వరకు. అమృతకాలం రాత్రి 3:36 నుండి 5:04 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:37, సూర్యాస్తమయం సాయంత్రం 5:44. చంద్రోదయం మధ్యాహ్నం 3:27, చంద్రాస్తమయం రేపు ఉదయం 5:22. అభిజిత్ ముహూర్తం పగలు 11:48 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:51 నుండి 9:35 వరకు. మరలా మధ్యాహ్నం 12:33 నుండి 1:17 వరకు. రాహుకాలం పగలు 10:47 నుండి మధ్యాహ్నం 12:11 వరకు. గుళిక కాలం ఉదయం 8:01 నుండి 9:24 వరకు. యమగండం మధ్యాహ్నం 2:57 నుండి సాయంత్రం 4:20 వరకు. కన్నడ సాంప్రదాయం ప్రకారం ఈరోజు హనుమత్ జయంతి. ఈరోజు మాస కృతికా వ్రతం. శైవ భక్తులు ప్రతి కృతికా నక్షత్రం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం కార్తీక దీపం పేరుతో నూనె దీపారాధనలు చేసి శివునికి రుద్రాభిషేకం చేస్తారు. తిరువన్నామలైలో అరుణాచలేశ్వర దేవాలయంలో నిన్న వెలిగించిన భరణీ దీపం నుండి తీసుకున్న జ్వాలతో కార్తికై దీపం పేరుతో ప్రత్యేక దీపారాధన చేస్తారు. దీనినే అన్నామలై దీపం అని పిలుస్తారు. త్రయోదశి తిథి ప్రదోషకాల వ్యాప్తి ఉన్నందువలన శివ భక్తులు ఈరోజు త్రయోదశి ప్రదోష వ్రతం ఆచరిస్తారు. సాయంత్రం శివునికి రుద్రాభిషేకం చేస్తారు. శుక్ర సప్త శలాక వేధ ఈరోజు రాత్రి 12:18 నుండి రాత్రి 5:48 మధ్య కాలంలో ఏర్పడుతుంది. శుక్రగ్రహం శ్రవణ నక్షత్రం 1వ పాదంలో సంచరించే సమయంలో, చంద్రుడు కృతికా నక్షత్రం 4వ పాదంలో సంచరించే సమయంలో ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ హనుమాన్ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.